ఎర్లీ మార్నింగ్ 4:00కి శివుడి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ అయితే దేవుని దగ్గర నుంచి చూడొచ్చు అని చెప్పేసి వెళ్ళాము. దర్శనం అయిపోగానే ఇలా గంగా ఘాట్ దగ్గరికి వచ్చి కొద్దిసేపు ప్రశాంతంగా టైం స్పెండ్ చేశాము. తర్వాత షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. మరి ఆకలేసి కదా, తినేసిన తర్వాత షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము. ఇట్లా స్ట్రీట్ షాపింగ్ చేశాము. తర్వాత ఫైనల్గా ఒక శారీ షాప్ సెలెక్ట్ చేసుకొని ఆ షాప్లోకి అయితే వెళ్ళాము. మీరు నమ్మరు, ఇక్కడ చాలా చిన్న షాపు, బట్ ఎన్ని శారీస్ చూపించాడు అంటే 3000 4000 చెప్పిన శారీ కూడా 500 600కే ఇచ్చేసాడు. అంత బార్గెన్ చేసాము. మేము ముందే కొంచెం షాపింగ్ గురించి తెలుసుకొని వెళ్ళాము. సో బార్గెన్ చేయాలని చెప్పి చాలా విన్నాను నేను. సో బార్గెన్ చేయడం వల్ల చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చేసాడు. తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా గంగా ఘాట్కి వచ్చేసాము, గంగా హారతి కోసం అని చెప్పేసి. ఎర్లీగా వచ్చాము, నిన్న లేట్ అవ్వడం వల్ల దర్శనం సరిగా జరగలేదు కదా. వీళ్ళు ఏంటంటే ఇక్కడ పెళ్లి చేసుకొని ఇట్లా భారత్ చేస్తున్నారు. పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలా బోట్లో గంగానది మొత్తం తిరిగేసి దర్శనం చేసుకొని, గంగానది మొత్తం దర్శనం